హలో మై సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు సెకండ్ ఇయర్లో శబ్దాలకు సంబంధించి జకారాంతానికి సంబంధించి వన్ శబ్దము, స్త్రజ్ శబ్దము ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఒకటేమో పుంలింగంలో ఉంది, ఒకటేమో స్త్రీలింగంలో ఉంది. కాకపోతే ఎండింగ్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. అందుకే నేను వన్ ఈజ్ ఈక్వల్ స్త్రజ్ అని ఒకే ఒక శబ్దంలో, ఇప్పుడు ఈ సింగిల్ శబ్దంలో రెండు శబ్దాలను చెప్తాను. మీరు కూడా ఇలానే చదువుకోండి, ఓకేనా? మరి జకారాంత పుంలింగ వాణిజ్య శబ్ద. వణిక్ అంటే వ్యాపారి, మరి స్త్రజ్ అంటే పూలదండ అనేటువంటి అర్థం. ఇది స్త్రీవచనం. స్త్రీలు పూలను ధరిస్తారు కాబట్టి స్త్రీవచనానికి సంబంధించిందిగా తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. వణిక్ అంటే వ్యాపారి. సో వణిజ్ మెయిన్గా వణిజ్ అనమాట. జకారాంత పుంలింగ వణిజ్ శబ్ద అని రాయాలి. వణిక్ అని కూడా రాసుకోవచ్చు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. తర్వాత మనకి ఫస్ట్ పదము అండ్ సెకండ్ పదం ఈ రెండిట్లో వణిక్ అని రాయాలి. మిగతా అంతా కూడా మనకి జాతోనే శబ్దం అనేది ఉంటుందన్నమాట. వణిక్, వణిజౌ, వణిజః ప్రథమా విభక్తి. హే వణిక్, హే వణిజౌ, హే వణిజః సంబోధన ప్రథమా విభక్తి. వణిజం, వణిజౌ, వణిజః ద్వితీయా విభక్తి. వణిజः వణిభ్యాం వణిభిః తృతీయా విభక్తి. వణిజే వణిభ్యాం వణిభ్యః చతుర్థీ విభక్తి. వణిజః వణిభ్యాం వణిభ్యః పంచమీ విభక్తి. వణిజః వణిజోః వణిజాం షష్ఠీ విభక్తి. వణిజీ వణిజోః వణిక్షు సప్తమీ విభక్తి. మరి ఈ శబ్దంలో మీరు ఎక్కడెక్కడ తప్పులు చేయొచ్చు అంటే ఇప్పుడు చెప్తున్నానండి. జకారాంత పుంలింగ వణి శబ్ద, ఈ లైన్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో రాయాలి. ఎందుకంటే దీనికి 1 మార్క్ ఉంది. ఇందులో కూడా జకారాంత విసర్గలు మర్చిపోకూడదు. పుంలింగ పూ పైన డాట్ ఉంటుంది, అది ఎక్కువ మంది మర్చిపోతూ ఉంటారు, జాగ్రత్తగా రాయాలి. ఇంకా పుంలింగ రాసినప్పుడు ఇక్కడ డా అనేటువంటి అక్షరం పక్కన ఒక డాట్ ఉంటుంది అన్నమాట. డాట్ పెట్టిన తర్వాతే విసర్గలు పెట్టాలి, లేకపోతే ఆ పదం తప్పైపోతుంది. మనకి ఫైనల్ ఎగ్జామ్లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో అంతః, లింగ, వచన, విభక్తి అని సపరేట్గా మార్క్స్ ఇస్తారు. ఈ లైన్కి ఏకవచన బహువచనానికి విభక్తులకి కలిపి 2 మార్క్స్, మిగతా బాడీ అంతా కూడా 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పుంలింగ రాసేటప్పుడు చాలా జాగ్రత్త రాయాలి, డాట్ పెట్టి విసర్గలు పెట్టాలి. తర్వాత వణిజ్య శబ్ద, వణిక్ శబ్ద ఏదైనా రాసుకోవచ్చు. ఇక దీనిలో అయితే తప్పులేమి రాకపోవచ్చు. ఇక వణిక్, వణిజౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఔ అనేటువంటి గుర్తు ఉంటుంది, ఇక్కడ ఓ అనేటువంటి లాస్ట్ ఓ అనేది ఉంటుంది. ఇక్కడ ఔ, ఇది ఓ. కన్ఫ్యూజ్ అయిపోయి కిందది పైకి, పైది కిందకి రాస్తుంటారు. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి 3 విసర్గలు, వణిజ చాలా సింపుల్గా ఉంటాయి శబ్దాలన్నీ కూడా. జమ్ము మామూలుగా దీన్ని షార్ట్కట్లో తీసుకుంటే జమ్, జా, జే, జహ, జహ, జీ అని చదువుకోవచ్చు. జమ్, జా, జే, జహ, జహ, జీ. జౌ, 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 భ్యాం, 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 జోహ, జోహ. జహ, 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 బిహి, బ్యహ, బ్యహ, జాక్షు. మీకు ఈ యొక్క శబ్దంలో ఎప్పుడైతే కా అనేది కనబడుతుందో
మరి బ్యామ్ అనేటువంటి బ్యామ్ 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 బిహి బ్యహ బ్యహ, దీన్ని బ్యామ్ బ్యాచ్గా తీసుకోవాలి. ఈ యొక్క 6 ప్లేసెస్లో ఆ కా బదులు గా అనేది ఖచ్చితంగా వస్తుంది. కచ్చడ తపాయిస్లో గజడ దబ అనేటువంటి అర్థంలో మనకి జస్వ సంధిలో వస్తుంది. అది ఇక్కడ వనిభ్యాం 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 అనేది వస్తుంది. వనిభిహి వనిభ్యాం, ఈ ఆరింటికి కూడా గా వచ్చిందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా వీటిలో అయితే ఇక తప్పులు అయితే ఏమిరో వనిజాము, జాకి దీర్ఘం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక విభక్తులు వచ్చేసరికి ప్రథమ దీర్ఘం ఉండాలి. సంబోధన, ఓకేనా, సంబోధన రాస్తుంటారు, సంబోధన ప్రథమ. ప్రథమ అన్నప్పుడు దా రాయకూడదు, సెకండ్ తా. ఇంకా ద్వితీయ చూడండి, ఇవన్నీ కూడా దీర్ఘాలే. తాకి దీర్ఘం ఉండాలి. ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, జాగ్రత్తగా రాయాలి. విభక్తులు కూడా అన్ని దీర్ఘాలే ఉంటాయి, ఒక్క హ్రస్వం కూడా ఉండదు. ఈ వీడియోని చూసి మరి శబ్దాన్ని ఎలా రాయాలో తెలుసుకున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకు వెళ్తుంది, దానివల్ల ఇంకొకరికి వెళ్తుంది. ఎవరైనా డల్లర్స్ ఉంటే, మరి కార్పొరేట్ సంస్థలో డబ్బులు కట్టలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోస్ చూసైనా నేర్చుకొని ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకొకరికి హెల్ప్ చేస్తే మీకు కూడా మంచి జరుగుతుంది.